ఇందులో రెండు కోణాలు చూడాలి. చంద్రబాబు నాయుడు స్కెచ్, జగన్మోహన్ రెడ్డి స్కెచ్. అవును, కరెక్ట్. ఏదైనా కావచ్చు. అవును. ఒకటి చంద్రబాబు నాయుడు స్కెచ్ ఏంటంటే అటు రేవంత్ రెడ్డి ద్వారా షర్మిలని తొక్కడానికి చూశారు అనేది కాదు. రేవంత్ రెడ్డి ద్వారా అంటే షర్మిలకి తెలంగాణలో ఛాయిస్ రానియకుండా చేసింది రేవంత్ రెడ్డి. అక్కడ అవును, పార్టీని విలీనం కానియకుండా చూసింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారి గురువు గారే కదా చంద్రబాబు నాయుడు గారు. అంటే అక్కడ ఆవిడ ఎస్టాబ్లిష్ అయితే కనీసం ఒక్క సీట్ అయినా అడిగింది. ఇచ్చుంటే ఆవిడ వచ్చిండేది, కానీ ఇవ్వాల. ఎందుకని? రేవంత్ రెడ్డి ఆపాడు. ఒక్క సీట్ ఇప్పించడానికి ఏం బాధ, కానీ ఆపాడు. అక్కడ కనుక ఒక్క సీట్ తెస్తే ఆంధ్ర రాజకీయాలకు ఆవిడ రాదు, అక్కడతోనే అయిపోయేది. కాబట్టి ఆవిడకి అక్కడ గతి లేని పరిస్థితి తెస్తే ఆంధ్రప్రదేశ్లో తను ఏడు పెడుతుంది. ఎందుకంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదు, కాబట్టి ఆవిడ ఎంటర్ అవుతుంది. అందుకోసం ఒక పని చేయించినట్టు. రెండో పని వచ్చేటప్పటికి ఆ టైంలో ప్రచారం ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడాడు. మాట్లాడి షర్మిలను కనుక మీరు తీసుకునేటట్టయితే